సేవకు వెళ్తున్నారు. సరే అని ఒక 1 మంత్ కూడా లేదు ఆయన మాట చెప్పి ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఎప్పుడో నుంచి మా సిస్టర్ని అక్కడ కోయంబత్తూరు తీసుకొచ్చినాడు. నేను వచ్చేటప్పుడు నేను అనుకోలేదు ఈ సిస్టర్ని మ్యారేజ్ చేసుకుంటున్నాను అనుకోలేదు. అయితే దేవుడే మార్గము తెచ్చినాడు. అడిగినారు, మీకు సమాధానం ఉంటే దేవుడు మీతో మాట్లాడితే పెళ్లి చేస్తాము అన్నారు. దాంట్లో కూడా కొంతమంది వద్దన్నారు, కొంతమంది చేసుకున్నారు. అయితే మానవుడి మాట కాదు, దేవుడి మాట చేయాలి, దేవుడి చిత్తం చేయాలి. సిస్టర్ భాష వేరే, తెలుగు నా భాష తమిళ్. సిస్టర్ నాకంటే 5, నేను కొంచెం కొట్టి. ఇంకా సిస్టర్ మంచిగా చదువుకుంది, నేను చదువులేని వాడు. అట్లా అన్నీ వేరు. నేను ఎక్కడో ఒక పల్లెటూరులో పుట్టినవాడు, సిస్టర్ ఏమో ఒక హైదరాబాద్లో పుట్టింది. మా నాన్న ఏమో మేసం పని చేసేవాడు, అది వచ్చి లేదు చనిపోయినాడు. సిస్టర్ వాళ్ళ నాన్న బస్సు పరిచయం చేసినాడు, సేవ. నేను ఎక్కడ, వాళ్ళ ఎక్కడ. అయితే దేవుడు అట్లా ఆదాము దగ్గర ఒకరిని తీసుకొచ్చినాడు ఈ బైబిల్ రాశాడు. అట్లా నేను ఎదురుకి వెళ్ళలేదు. నేను దేవుని యొక్క మాటపై లోపలినాను, దేవుని ఆకర్షినాను. దేవుడే సిస్టర్ని ఇక్కడ తీసుకొచ్చి జతపరిచినాడు. మానవుని మాట వినలేదు, దేవుని చిత్తం మాత్రం చేసినాను. తర్వాత 2020లో మా మ్యారేజ్ జరిగింది. దేవుడు చేసిన మా అమ్మ కూడా చాలా బాధపడేది, అమ్మాయి లేదు. అయితే దేవుడికి ప్రార్థన చేసినాం, దేవుడికి ఆధారపడినాము. దేవుడే తగిన సమయంలో చేసినాడు. చాలాసారి మనకు ఓపికతో ఉండదు, చాలాసారి మనకు 4 రోజులు చేసేయాలి, ఇక కొంచెం ఆలస్యం అయితే అడ్డదారి వెళ్ళాలి అని అనుకుంటారు. ఇక దేవుని మీద ఆధారపడితే కుదరదు, మనం చూసుకోవాలి అని మనం ఓపికని కోరుకుంటాం. అట్లా అయితే ఎవరైతే దేవునికి వేచుకుంటున్నారో, దేవునికి కనిపెడుతున్నారో, దేవుడు సరైన సమయంలో సంస్థని చక్కగా చేసే దేవుడుగా ఉంటారు. అయితే మనం చేసేది ఏంటి? దేవుని యొక్క చిత్తం చేయాలి, దేవుని యొక్క చిత్తం చేయాలి. తర్వాత కుంభకోణం అనే ప్లేస్లో 2 years ఉన్నాం. తమిళనాడులో మ్యారేజ్ తర్వాత కుంభకోణం ప్లేస్లో 2 years ఉన్నాం. అక్కడ నుంచి బయటికి రావాలి. మా సంఘ పెద్ద చాలా టార్చర్ చేసేవాడు. అయితే కూడా భరించుకొని అక్కడే ఉన్నాం. దేవుడు మాట్లాడితే బయటకు వెళ్తాం, లేదంటే ఇక్కడ ఉన్నాం. దేవుడు చిత్తమైతే బయటకు వెళ్తాం అని చాలా మా ఇంటి వాళ్ళు చెప్పినారు, చాలామంది చెప్పినారు, వచ్చేయి అనుకున్నాం. అయితే దేవుడు చెప్తే నేను వస్తాను. దేవుడు మార్గం తెలిసినాడు, ఆ కుంభకోణం నుంచి బయటకు వచ్చినాడు. తర్వాత నార్త్ ఇండియా వెళ్ళడానికి దేవుడు మాట్లాడినాడు. నాకు కొంచెం హిందీ వచ్చు, సిస్టర్ కూడా హిందీ వచ్చు. అట్లా నార్త్ ఇండియాకి వెళ్ళాలి అని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు మార్గం తెలిసినాడు, సమాధానం ఇచ్చినాడు. నార్త్ ఇండియా 2 years తర్వాత నార్త్ ఇండియా వెళ్ళడానికి సిద్ధపడినాం. అయితే మా ఇంట్లో అమ్మ వాళ్ళకి అంత వద్దు అంటున్నారు. అంత దూరం ఎందుకు చెప్తున్నావు, నార్త్ ఇండియా ఇప్పుడు అవసరం ఉంటే రాలేదు, మమ్మల్ని వదిలి చాలా దూరం వెళ్ళిపోతున్నావు నార్త్ ఇండియాకి అని చాలా బాధపడుతున్నారు. అయితే దేవుడు వెళ్ళమని సమాధానం ఇచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు మాట వినాలి, అమ్మ మాట వినాలన్నా లేదంటే దేవుడు మాట వినాలి. మమ్మల్ని పంపించేటప్పుడు ట్రైన్లో పంపించేటప్పుడు మా అక్క అమ్మ చాలా ఏడుస్తున్నారు. నార్త్ ఇండియా వెళ్ళడానికి మేము రైల్వే స్టేషన్లో రైల్లో కూర్చున్నాం. పంపించడానికి వచ్చి చనిపోతే ఏడుస్తారు, అట్లా బాధపడి ఏడుస్తున్నారు. వెళ్ళక అంత దూరం ఉన్నావు, అక్కడంతా ఎద్దులు ఎక్కువ ఉంది, వెళ్ళక. అయితే నేను ఒక డ్రాప్ కూడా నా కన్ను నుంచి రాలేదు, ఎందుకంటే దేవుని చిత్తం చేస్తున్నాం కాబట్టి. దేవుని అమ్మ బాధపడుతుంది కరెక్టే, అక్క బాధపడుతుంది, ఏడుస్తున్నారు కరెక్టే. అయితే అమ్మ మాట కాదు, అక్క మాట కాదు, దేవుని మాట వినాలి, దేవుని చిత్తం చేయాలి అని అక్కడ ఇప్పుడు ప్రారంభంలో జరిగిన
వచ్చేటప్పుడు ఆ చిన్న ఆయన ఒప్పుకోలేదు. ఒకవేళ నువ్వు మా నాన్న స్థానంలో నాకు వచ్చిన ఆయన ఎంతో బాధ పెట్టేది అని ఒకవేళ ఆయన్ని సంతోషపెట్టడానికి నేను దేవుడి మాట వినకుంటుంటే ఈరోజు ఇక్కడ నిలబడేవాడిని కాదు. అతనే చెప్పేది. అయితే ఆయన సంతోషం కాదు, ఆయన్ని సంతోషపెట్టడం కాదు, ఆయన మాట వినడం